ఆగస్టు 21 వరలక్ష్మీ వ్రతం 2026 ఇంట్లోనే సులభంగా పూజ ఎలా చేయాలి? పూజా విధానం, నైవేద్యం, వాయనం, చేయాల్సిన పనులు. నమస్కారం భక్తులారా. ఆగస్టు 21, 2026 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించబోతున్నాం. శ్రావణ మాసంలో వచ్చే ఈ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతాన్ని సుమంగళీ స్త్రీలు ఎంతో భక్తితో నిర్వహిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ అమ్మవారిని పూజిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతం రోజున పూజ ఎలా చేయాలి? ఏ సమయంలో పూజ చేయాలి? అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి? వాయనం ఎలా ఇవ్వాలి? ఏ పనులు చేయడం మంచిది? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం చేయాల్సిన పనులు. వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడపకు పసుపు, కుంకుమ పెట్టి ముగ్గులు వేయడం సంప్రదాయంగా భావిస్తారు. తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజకు సిద్ధం కావాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. పీటపై బియ్యం పోసి కలశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కలశం ఏర్పాటు కలశంలో శుభ్రమైన నీటిని నింపి అందులో అక్షతలు, నాణెం వంటి వాటిని ఉంచి పైభాగంలో మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయను ఉంచాలి. కలశానికి పసుపు, కుంకుమతో అలంకరణ చేసి అమ్మవారి ప్రతిమ లేదా ముఖాన్ని కలశానికి ఏర్పాటు చేయవచ్చు. అమ్మవారికి పూలు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు వంటి వాటితో అలంకరణ చేయాలి. వరలక్ష్మీ వ్రత పూజ ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత వరలక్ష్మీ అమ్మవారిని భక్తితో ఆరాధించాలి. ఓం శ్రీం మహాలక్ష్మ్యే నమః అనే మంత్రాన్ని భక్తితో జపిస్తూ అమ్మవారికి పుష్పాలు సమర్పించవచ్చు. వరలక్ష్మీ వ్రత కథను చదవడం లేదా వినడం కూడా సంప్రదాయంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదివి పూలతో పూజ చేయవచ్చు. అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి మీ ఇంటి సంప్రదాయం ప్రకారం పాయసం, పులిహోర, చక్కెర పొంగలి, పండ్లు, వడపప్పు, చలివిడి వంటి నైవేద్యాలను సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించే సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచి అమ్మవారిని స్మరించాలి. అమ్మ, మా కుటుంబానికి ఆరోగ్యం, సుఖశాంతులు, సౌభాగ్యం ప్రసాదించాలి అని ప్రార్థించండి. వాయనం ఇచ్చే విధానం. వరలక్ష్మీ వ్రతంలో వాయనం ఇవ్వడం కూడా ముఖ్యమైన సంప్రదాయంగా భావిస్తారు. పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం, పూలు, గాజులు వంటి వాటిని మీ కుటుంబ ఆచారం ప్రకారం వాయనంగా ఇవ్వవచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు ఎదుటి స్త్రీని గౌరవంగా భావించి అమ్మవారి రూపంగా భావించి ఇవ్వడం సంప్రదాయం. సాయంత్రం చేయాల్సినది. సాయంత్రం ఇంట్లో దీపాలను వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. వ్రతం చేసినవారు తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం వ్రతాన్ని పూర్తి చేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వ్రతం అనేది కేవలం అలంకరణలు, నైవేద్యాలతో మాత్రమే పూర్తయ్యేది కాదు. భక్తి, శ్రద్ధ, నియమం, మంచి ఆలోచనలు, ఇతరులను గౌరవించడం కూడా ఎంతో ముఖ్యమైనవి. ఆ రోజు వీలైనంత వరకు కోపం, గొడవలు, ఇతరులను బాధించే మాటలకు దూరంగా ఉండి ప్రశాంతంగా గడపడం మంచిది. వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరి కుటుంబ సంప్రదాయం, ఆచారం, శక్తికి అనుగుణంగా వారు ఆచరించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం శ్రీం మహాలక్ష్మ్యే నమః. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే భక్తులతో షేర్ చేయండి. శ్రీ వరలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.